ఏం చేసిన చెల్లుబాటు అవుతుందని చెప్పేసి అహంకారపూరితమైన మాట్లాడేటప్పుడు తప్ప ఓకే రవికుమార్ గారు విజయ్ కుమార్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ వివాదానికి సంబంధించి పద్మ అవార్డుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా గద్దర్ గారి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి? బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలతోటి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అవార్డులు ఉత్త బోగస్ అవార్డులు, అవి రాజకీయ పరమైనటువంటి అవార్డులు, అవి పైరవీకారులు చేసుకునే అవార్డులు, జోకితే ప్రధానమంత్రికి కాళ్ళ మీద పడితేనో బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడితేనే అవార్డులు ఇస్తాము అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాంతో బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక గద్దర్ కోసం ఇచ్చినలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం పైరవీలు చేసుకోండి, మాకు జీ హుజూర్ అనండి, ప్రైమ్ మినిస్టర్ గారికి అది ఉండండి. ఈ పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అవార్డులు, ఒక టాలెంట్, ఒక సంబంధిత రకాల నిపుణులకు ఇచ్చేటువంటి అవార్డులు కావు ఇవి అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు అది ఒక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, పార్టీ వ్యక్తి ఆ రకంగా మాట్లాడి అవార్డులను అవమానించే విధంగా మాట్లాడినందుకు కేంద్ర ప్రభుత్వమే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రధానంగా. ఇంకొకటి, ఈ అవార్డుల సంగతి విషయం చూసినట్లయితే అవార్డులు ఇంకొకటి, తెలంగాణకు చాలా తీవ్ర అన్యాయం చేసినది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకు చేసింది? తెలంగాణకు సంబంధించినటువంటిది, తెలంగాణ అస్తిత్వంపై ఇది ఒక భీకర దాడిలాగానే తెలంగాణ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత పెద్ద ఎందుకు లేదు? తెలంగాణలో కూడా ఎందుకు ఈ గతి పట్టిందంటే, తెలంగాణకు రాజకీయ ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి, రాజకీయంగా ఢిల్లీని శాసించేటువంటి శక్తి లేకపోవడము, ఆ శక్తిని పునర్లేటట్టు చేయడం జరిగింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు చేతుల్లో కేంద్రం ఉంది. చంద్రబాబు సొంత బామ్మార్దికి ఇప్పించుకుండండి అవార్డు, సొంత బామ్మార్దికి ఇప్పించుకున్నటువంటి సిచ్యువేషన్. అదే విధంగా నాగేశ్వర రెడ్డి గారికి అవార్డు ఇచ్చారు, ఇవ్వద్దని కాదు. నాగేశ్వర రెడ్డి గారిని తెలంగాణ కోటాలో ఎలా అవార్డు ఇస్తారు? తెలంగాణ కాదు, తెలంగాణకి ఇచ్చింది ఒకటి. అదే అంటున్నా నాగేశ్వర రెడ్డిని తెలంగాణ కోటాలో ఎట్లా ఇస్తారు? అందుకు ఈ రకమైనటువంటి తెలంగాణ అస్తిత్వం మీద కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము చేసినటువంటి ఒక భీకర దాడిది. ఈ భీకర దాడిని, అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని తెలంగాణ సమాజము బుద్ధిజీవులుగా ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము పెసర్జేల ఓటుకొని పప్పట్టుకలు ఎత్తుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక రాజకీయ అస్తిత్వం ఉన్నటువంటి ఢిల్లీని శాసించే రాజకీయ అస్తిత్వం కోల్పోవడమే మనకి దుర్గతికి కారణం. తెలంగాణకు ప్రధానంగా ఎవరో ఇతర ప్రాంత వాళ్ళని కూడా తీసుకొచ్చి తెలంగాణ కోటాలు వేసి తెలంగాణకి ఇచ్చినామంటే అది అంతకంటే అవమానం తెలంగాణ సమాజానికి ఇంకొకటి ఉందా? ఆయన టాలెంటెడ్, అద్భుతమైనటువంటి వ్యక్తి నాగేశ్వర రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉన్నది. ఆయనది కూడా ఏమైందండి? ఆయనది కూడా కిషన్ రెడ్డి సంక్రాంతికి సంబంధించిన ఇంటికి పోయి ప్రైమ్ మినిస్టర్ కలిస్తేనే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇవన్నీ పైరవీలతో వచ్చినట్టే కనిపిస్తుంది. బామ్మార్దికి చంద్రబాబు నాయుడు ఇచ్చుకుంటూ, నాగేశ్వర రెడ్డి ఏమో పోయి కిషన్ రెడ్డిని పట్టుకొని బతిలాడుకొని ఇంటికి పోయి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తేనే అది వచ్చినట్టుగా అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి ఆయనకి ఎప్పుడు రావాలి, ఇంకా ఇవ్వాల్సినటువంటి ఈ రకమైనటువంటి అవార్డులను, పద్మ అవార్డులను ఒక ఘోరమైన రాజకీయ అవార్డులాగా ప్రకటింపజేసారు. మేము ఇస్తే ఇదే జరుగుతుంది, మా పార్టీ గాజు చేయబట్టి ఇవ్వలేదు, మమ్మల్ని జంపిండి చేయబట్టి ఇవ్వలేదు, ఇవన్నీ చెప్తున్నారంటే ఈ అవార్డులన్నీ కూడా ఆ రకంగానే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పుష్పలీల గారు కాకపోతే పద్మ అవార్డుల విషయం తీసుకుంటే ఒక్క నిమిషం నా ప్రశ్న వినాను. పుష్పలీల గారు, పద్మ అవార్డుల విషయంలో మాత్రం గతంతో పోలిస్తే ఇప్పుడే కొంత సామాన్య వ్యక్తులకైనా సరే పద్మ అవార్డులు అందుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో అయితే పైరవీదారులకు కావచ్చు, లేదంటే వారికి కావాల్సిన వారికి కావచ్చు, లేదంటే డబ్బులు ఇచ్చే అవార్డులు అమ్ముకున్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయని బీజేపీ నేతలు మీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? లేదు, ఎందుకు ఒప్పుకుంటాము? ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు, ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పింది వాళ్ళకి జీవుజూర్ అనే వాళ్ళకి ఇచ్చాము. కొంతమంది అవార్డ్స్ దాంట్లో కొంత అవకతవకలైన అభియోగాలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా నేను కూడా విశ్వసిస్తాను. కానీ ఇంత ఘోరంగా మాత్రము నా పార్టీ వాళ్ళని, అప్పుడున్న వాళ్ళని చంపానని మాత్రం మూర్ఖత్వంగా ఒక కేంద్ర మంత్రిలో ఉన్న
వాళ్ళు ఈ రకంగా అనడం అనేది చాలా వరకు తప్పు. అసలు నిజంగా కూడా ఆయనని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఒక అవమానకరమైన పద్మ అవార్డ్స్ అనే దాన్ని అంత చీప్ గా మేమే ఇస్తున్నాము అనే లెవెల్లో ఆ రకంగా చెప్పి ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా వాపస్ ఇచ్చి మొహం మీద కొట్టేయాలన్న అంత కోపం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు బండి సంజయ్. అంటే ఏంటి, కేవలం ఒక దీని వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ వాళ్ళని చేసినారు అని చెప్పి ఒక కేంద్ర మంత్రి అంటే భారతదేశానికి మొత్తానికి కేంద్ర మంత్రి ఆయన, ఒక తెలంగాణ విషయంలోనే కాదు, ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ చేసి పంపించినప్పటికి కూడా మరి అక్కడ కూడా పార్టీ కోణంలోనే ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారు చేసింది దాంట్లో నేనేది చేయాలనుకొని పంపించలేదా ఒకటి. రెండవది నేను కూడా అంటాను, ఇప్పుడు బీజేపీ లెవెల్లో మాకు ఎక్సీ వర్గీకరణ విషయంలో కృష్ణమాదిక్ గారు అక్కడ ఉన్నాడు కాబట్టి కృష్ణమాదిక్ గారిని గుర్తించారని కూడా అనుకోవచ్చు కదా. సో ఏది ఏమైనా కృష్ణమాదిక్ గారికి ఎప్పుడో రావాల్సి ఉంటే గానీ సరే ఇప్పుడు జరిగింది అనడానికి కొంతవరకు వాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పద్మ అవార్డులకు సంబంధించి కొన్ని ఆరోపణలు, ఇందాక నేను ప్రస్తావించిన ఆరోపణలు చేయడానికి ఉదాహరణ చెప్తున్నారు. ఇదే తెలంగాణ గడ్డకు సంబంధించి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావును మీ పార్టీ వ్యక్తే